అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. లైవ్ ఫ్రమ్ హైదరాబాద్ మీరు చూస్తుంది ఆర్టీవీ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త కోరికలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ హలో అండ్ వెల్కమ్ టు ఆర్టీవీ. న్యూ ఇయర్ వేడుకల వేళ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు హైదరాబాద్ పోలీస్. హైదరాబాద్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మొత్తంగా హైదరాబాద్లో దాదాపు 1184 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఈస్ట్ జోన్లో 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, అలాగే నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదయ్యాయి. పంజాగుట్టలో 550 పాయింట్లతో కొత్త రికార్డు నమోదైంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో మందేసి హల్చల్ చేశారు మందుబాబు. మందేసి చిందేశారు. న్యూ ఇయర్ వేళ హడావుడి చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా వేలాది కేసులు నమోదైన పరిస్థితి. ఒక్కసారి హైదరాబాద్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా ఎలాంటి కేసులు నమోదయ్యాయి ఒకసారి చూసే ప్రయత్నం. రైట్, మీరు చూస్తున్నారు నాంపల్లిలో ఇద్దరు ఆటో వాళ్ళలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ రోడ్డంతా కూడా ఆక్రమించుకొని హంగామా చేస్తున్న దృశ్యాలవి. దీన్ని వెనకాల దారి వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి మరొక వ్యక్తి దీన్ని షూట్ చేశారు. ఇద్దరు ఆటో వాళ్ళలు చేసిన హంగామా అంతా ఇంత కాదు. న్యూ ఇయర్ వేళ నాంపల్లిలో జరిగింది ఘటన. ఇద్దరు ఆటో వాళ్ళు కంప్లీట్గా రోడ్డంతా కూడా ఆక్రమించుకున్నారు. ఇక ఆ రెండు ఆటోల్లో కూడా పూర్తిగా వ్యక్తులంతా కూడా పూర్తిగా నిండి ఉన్నారు. ఆ రెండు ఆటోల్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా చేసిన హంగామాది. రెండు ఆటోల్లో దాదాపుగా పూర్తిగా నిండి ఉన్నారు. వాళ్ళంతా కూడా నాంపల్లిలో రెండు ఆటో వాళ్ళలు, ఇద్దరు ఆటో వాళ్ళలు వెళ్తూ అక్కడ పూర్తిగా మద్యం మత్తులో ఉండి స్థానికంగా కొద్దిసేపు చాలా మందికి దారి ఇవ్వని పరిస్థితి నిన్న జరిగింది ఘటన న్యూ ఇయర్ సందర్భంగా. ఇంకా ఇవే కాదు, చాలా హైలైట్స్ ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా వింత విచిత్రమైనటువంటి అనుభవాలు పోలీసులకు కూడా ఎదురైన పరిస్థితి. న్యూ ఇయర్ వేడుకల వేళ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినప్పుడు హైదరాబాద్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 1184 కేసులు నమోదయ్యాయంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబులు పోలీసులతో చేసిన వాగ్వాదం అంతా ఇంత కాదు. వింత మాటలు, వింత చేష్టలు. అసలు కొంతమంది అయితే ఏకంగా పోలీసులకు సహకరించకుండా తప్పించుకొని పారిపోయి ప్రయత్నం చేశారు. వారి వెనకాల పడి పోలీసులు కూడా వారిని ఛేదించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక పంజాగుట్టలో అయితే కొత్త రికార్డు నమోదైంది. 550 పాయింట్లు. ఎస్, డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ పెట్టినప్పుడు 550 పాయింట్లు మామూలు విషయం కాదు. ఇది 550 పాయింట్లతో ఇది ఒక కొత్త రికార్డు అని చెప్పాలి. పంజాగుట్టలో జరిగింది ఇన్సిడెంట్. దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా పోలీసులతో మందుబాబులు చేసిన వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూద్దాం. రేవంత్ అన్న తాయి నడపమన్నాడా? చెప్పలేదు. మళ్ళా చెప్పలేదు. మరి రేవంత్ అన్న ఎందుకు బదనాం చేస్తున్నావు అన్న? రూల్ అందరికీ రూలే. రేవంత్ అన్న తాలూకా అంటే ఎట్లా? ఎవరు తాలూకా? రేవంత్ అన్న తాయి నడపమన్నాడా? చెప్పలేదు. మళ్ళా చూస్తున్నారుగా, ఓ వ్యక్తి ఎందుకు తాగావు, రోడ్డు మీదకి ఎందుకు వచ్చావంటే రేవంత్ అన్న ఇచ్చిన స్వేచ్ఛ అంటున్నాడు. రేవంత్ అన్న తాగి రమ్మన్నాడా? రేవంత్ అన్న ఎందుకు బదనాం చేస్తున్నావంటూ అక్కడ ఓ పోలీస్ అధికారి అతనితో మాట్లాడుతున్న దృశ్యాలు. ట్రాఫిక్ వింగ్ ఆఫీసర్ అతనితో మాట్లాడినప్పుడు తాగి ఎందుకు రోడ్డుపైకి వచ్చావంటే ఇది మాకు రేవంత్ అన్న కల్పించిన స్వేచ్ఛ అంటున్నాడు. అయితే ముఖ్యమంత్రిని ఎందుకు బదనాం చేస్తున్నావంటూ ఆ పోలీస్ అధికారి మాట్లాడడం అక్కడ ఒక రకంగా ఈ సంభాషణ సరదాగా అనిపించినప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్లో మందుబాబులు ఇలా రకరకాల మాటలతో, రకరకాల చేష్టలతో పోలీసులు విసిగించే ప్రయత్నం చేశారు. నిజంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో వింత విచిత్ర అనుభవాలు హైదరాబాద్ పోలీస్కే ఎదురయ్యాయని చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, 1184 పైచులు కేసులు నమోదయ్యాయి. ఇక మరొక మీకు ఒక స్లిప్ చూపిస్తున్నాడు ఒక వ్యక్తి. పంజగుట్టలో 550 పాయింట్లతో కొత్త రికార్డు. ఎస్, నిజమండి, కొత్త రికార్డు ఇది. 550 పాయింట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి బ్రీత్ అనలైజర్ టెస్ట్లో మామూలు విషయం కాదు. 550 పాయింట్లు వచ్చిందంటే బహుశా ఆ వ్యక్తి మరి ఎంత మద్యం సేవించాడో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇది ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పాలి. బ్రీత్ అనలైజర్ టెస్ట్లో బహుశా ఆ మీటర్లో అంత గేజ్, ఆ మీటర్ గేజ్ ఇంతవరకు ఎప్పుడు చూపించలేదనుకుంటా. బహుశా ఇది ఫస్ట్ టైం అనుకుంటా. పంజాగుట్టలో 550 పాయింట్లతో ఇది ఒక కొత్త రికార్డు. అలాగే కొంతమంది అక్కడ ఆడవాళ్ళు కూడా వాగ్వాదం చేస్తున్నారు పోలీసులతో, కొంతమంది ఫ్యామిలీస్తో ఉన్నారు. ఖచ్చితంగా అది 31 డిసెంబర్ కాబట్టి ఆ వేడుకలు చేసుకునేందుకు మద్యం సేవించి ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి విషయంలో కూడా ఖచ్చితంగా వ్యవహరించారు పోలీసులు, చాలా కఠినంగా వ్యవహరించారు. నిజంగా చెప్పాలంటే నిన్నటి నుంచే అంటే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పట్టుబడితే, మద్యం తాగి పట్టుబడితే ఖచ్చితంగా 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. అలాగే ఇక 10,000 జరిమానా కూడా విధిస్తామని పోలీసులు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. అయినప్పటికీ కూడా మందుబాబులు దాదాపుగా పెద్దగా దీన్ని పట్టించుకున్న అది కనపడట్లేదు. అండ్ అలాగే వ్యక్తి అయితే వింతగా అసలు తాను ముఖ్యమంత్రి పేరు చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛ ఇది మాకు అంటున్నారు. ముఖ్యమంత్రి నిన్ను తాగి రోడ్డు మీదకి రమ్మన్నారు అంటే ఆ వ్యక్తి ఏం మాట్లాడారు అసలు? ఆ ముఖ్యమంత్రి పేరు ఎందుకు ఎత్తాడు ఒకసారి చూద్దాం. రేవంత్ అన్న తాగి నడపమన్నాడా? చెప్పలేదు. మళ్ళా చెప్పలేదు. మరి రేవంత్ అన్న ఎందుకు బదనాం చేస్తున్నావు అన్న? రూల్ అందరికీ రూలే. రేవంత్ అన్న తాలూకా అంటే ఎట్లా? మేము ట్వీట్ చేస్తాము. అది కాదన్నా, మీరు చదువుకున్నారు 15 రోజుల నుంచి చెప్తున్నారు కదా తాగి బండి నడపొద్దని. మేము ట్వీట్ లేదు చెప్పేది. 2 వీలర్ స్ప్లెండర్ ప్లస్ బండి వాళ్ళకి చెప్పారు, 4 వీలర్ బెంచ్ కార్ వాళ్ళకి చెప్పారు కదా. బెంచ్ కార్ వాళ్ళు తాగితే తప్పు లేదా? ఇప్పుడు ఎందుకు బెంచ్ కార్ వాళ్ళు తప్పితే తప్పే. ఒక కారు చూపిండి ఇక్కడ. ఇది చూడు వెనక చూడు, ఏంది అవుతాయా? బెంచ్ కార్ కదా చూడు. ఆయన డాక్టర్, ఇంకా ఆయన కూడా ఇచ్చి పెడతలేరు. సరే 10 మినిట్స్ सर आज 31 नाइट है, सबको परमिशन रहता, थोड़ा बहुत पी लेते, क्या होने का है सर? मैं डेली साहब को देखता हूँ वहाँ पे खड़े हुए रहते हैं, डेली चेकिंग करते हैं, डेली 30 डेज मैं नहीं पीता हूँ, मैं आज पिया। अच्छा, तो रिक्वेस्ट कर रहा हूँ साल से मेरे को जाने दो, मेरा घर काटेदान में है जी, तो थोड़ा एक बार रिक्वेस्ट कर दो, एक बार छोड़ दो बोल के बोल रहा हूँ, बस उतना ही बात बोल रहा हूँ और क्या बोलूँ। साहब ड्यूटी कर रहे बोल रहे, साहब ड्यूटी कर रहे, तो रिक्वेस्ट का भी कोई वैल्यू रहता नहीं रहता डिपार्टमेंट के लिए, डिपार्टमेंट के पास है ही नहीं है। केसीआर को बोल रहा हूँ, रेवंत रेड्डी को भी बोल रहा हूँ, केसीआर नहीं है बोल रहा हूँ, अरे चले गया जी, उन्हें बुढ़ा था कौन केसीआर, हाँ भी था, उन्हें चले गया होगा। अभी रेवंत रेड्डी है ना एजेंट में, मैं उनसे बोल रहा हूँ, क्या बोल के? आज 31 नाइट है, सब पीते हैं यहाँ पे, चेक करो, अगर कोई भी नहीं निकला तो मैं देखता हूँ। सब कुछ चेक कर रहे ना? अरे हर कोई है जी, ये देखो यहाँ पे देखो लाइन से, वो ट्रक है, उन्हें पिया है, मैं मेरे साथ में बैठ के पिया उन्हें। कौन? अरे हाँ भाई, मीडिया सब अपने को मालूम है, पूछ रहे भैया, सब मालूम है, आपसे पूछ रहे भैया, रिक्वेस्ट कर रहा हूँ, लेकिन अभी जाकर जाने नहीं दिए। हाँ, कल तो गाड़ी लेके जाऊंगा मैं PS से, जो भी फाइन रहेगा, जो भी सजा होंगी, 1 साल की भी सजा है तो काट के लेके जाऊंगा, लेकिन उसके बाद में रूल्स फॉलो नहीं करूंगा, पहले बोल रहा हूँ। तो कर देना ना भैया, नहीं करता हूँ अब से, अगर रिक्वेस्ट को मेरी नहीं माने तो मैं नहीं करूंगा, क्या नहीं करते? रूल्स फॉलो नहीं करूंगा, डेली पी के जाऊंगा, डेली होता चालान, परवाह नहीं होने दो, एक गाड़ी गई दूसरी ले लेता हूँ, वो दूसरी भी चली आती है, तीसरी ले लेता हूँ, चौथी चली आती है, चौथी भी ले लेता हूँ। कई को पूछो ये जीत कई को आ रही मालूम, आप रिकॉर्ड कर लो, रिकॉर्ड करो भैया, रिकॉर्ड करो। रिक्वेस्ट कर रहा हूँ, हाथ जोड़ रहा हूँ, जाने दो साहब, घर को क्या है, 31 नाइट है, मालूम है ना, अगर कल के दिन पकड़े तो आप जो बोले मैं कर लेता हूँ।
రైట్, చూసారుగా 31 డిసెంబర్ బరాబర్ తాగుతాం ఎంజాయ్ చేస్తాం అంటున్నాడు ఆ వ్యక్తి. నాకు రేవంత్ అన్న తెలుసు, కేసీఆర్ కాక తెలుసు, అందరూ తెలుసు అంటున్నాడు. ఖచ్చితంగా 31 డిసెంబర్ రోజు కొంచెం తాగుతాం ఎంజాయ్ చేస్తాం, మమ్మల్ని వదిలేయండి అంటూ పోలీసులతో చేసిన వాగ్వాదం అది చాలా ఇంట్రెస్టింగ్. రకరకాలుగా ఉన్నాయి. 31 డిసెంబర్ రాత్రి న్యూ ఇయర్ వేళ ఇలాంటి ఘటనలు, విచిత్రమైనటువంటి అనుభవాలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఎదురయ్యాయి. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రకరకాల కారణాలు చెప్తున్నారు. రకరకాలుగా పోలీసుల్ని ఒక రకంగా ఇరిటేట్ చేశారు, ట్రాఫిక్ పోలీసుల్ని ఒక రకంగా కాస్త ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తం మీద న్యూ ఇయర్ వేళ మందుబాబులు అయితే మందేసి చిందేశారు. అంతేకాదు రోడ్లపైకి వచ్చి సందడి చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక మీకు తెలిసిందే, ఇవన్నీ కూడా మీమ్స్ రూపంలో మీరు అన్ని సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీమ్స్ రూపంలో వస్తుంటాయి. రైట్, సో మొత్తం మీద హైదరాబాద్ వ్యాప్తంగా 1184 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఈస్ట్ జోన్లో 236, సౌత్ ఈస్ట్ జోన్లో 192, అలాగే వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు. సో ఓవరాల్గా 1184 కేసులు. అండ్ పంజాగుట్టలో 550 పాయింట్లతో ఇది ఒక కొత్త రికార్డు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి నమోదైనటువంటి టెస్ట్ అది. సో మందేసి మందుబాబులు అయితే హల్చల్ చేశారు. అంతేకాదు కొన్ని చోట్ల కొన్ని అపశృతులు చోటు చేసుకున్నట్టున్నాయి. బహుశా కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ యథావిధిగా అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే ఇక న్యూ ఇయర్ వేళ కొంతమంది ఫ్యామిలీస్తో సరదాగా రోడ్లపైకి కూడా వచ్చారు. కొంతమంది మందు తాగి బైక్ల మీద హల్చల్ చేశారు. మరికొంతమంది మందు తాగిన మందుబాబులు పోలీసులకు పట్టుబడ్డారు. సో మొత్తం మీద న్యూ ఇయర్ వేడుకలు అయితే కాస్త హంగామాగా జరిగిన పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా. హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలు, అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను న్యూ ఇయర్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా నూతన సంవత్సర వేడుకలు సంబరంగా అంబరాన్ని అంటాయని చెప్పొచ్చు. రైట్, హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది మా కరెస్పాండెంట్ దేవిక జాయిన్ అయ్యారు. దేవిక, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్లో దాదాపుగా 1100 పైచిలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పోలీసులకు ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి? న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి, ఘనంగానే ముగిశాయని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే నిన్న న్యూ ఇయర్ వేడుకల్లో మహిళలతో పాటు పురుషులు కూడా ఎంత విభత్సానికి సృష్టించారనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే న్యూ ఇయర్ అనగానే మద్యం సేవించడం అనేది మనం తరచుగానే చూస్తుంటాం. ఒక వైపు నుంచి చూసుకుంటే నిన్న అంటే గత 15 రోజుల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మేము నిర్వహిస్తాము అంటూ కూడా పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఎంత స్థాయిలో తాగాలి ఏంటనేది కూడా మొత్తం ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించి అని ప్రజలకి తెలిసినప్పటికీ కూడా కొంతమంది నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న ఒక వైపు నుంచి హాస్యాన్ని అంటే తెప్పిస్తున్నప్పటికీ మరోవైపు నుంచి పోలీసులకు ఇరిటేషన్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. దాదాపుగా నిన్న అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక స్థాయిలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మొత్తం హైదరాబాద్ లో 1184 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఈస్ట్ జోన్ లో 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ జోన్ లో 192 కేసులు నమోదయ్యాయి. వెస్ట్ జోన్ లో 179 కేసులు నమోదయ్యాయి. అలాగే నార్త్ జోన్ 177, అలాగే సెంట్రల్ జోన్ లో 102 కేసులు అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా అత్యధికంగా పంజాగుట్టలో 550 పాయింట్లతో ఒక వ్యక్తి రికార్డ్ స్థాయి అయితే పెట్టాడని చెప్పొచ్చు. అదే విధంగా వాళ్ళని పట్టుకున్నప్పుడు మందుబాబులని పట్టుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అంటే కేసీఆర్ తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు అంటూ కూడా వాళ్ళు ఎంతగా ఇరిటేషన్ తెప్పించాడు అనేది కూడా ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ లో చూడడం జరిగింది. పురుషులతో పాటు మహిళలు కూడా ఏ విధంగా బీభత్సం సృష్టించారనేది కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా తెల్లవారుజామున వరకు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేవి పోలీసులు నిర్వహించడం జరిగింది. ఒక వైపు నుంచి చూస్తుంటే వాళ్ళకి ఇబ్బందికర అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఏవైతే వీడియో చూసామో అవే కాకుండా ఇంకా చాలా రకాల కొంతమంది ఎంత విచిత్రంగా మాట్లాడారు అనే వీడియోలు కూడా ఇప్పుడు హల్చల్ అవుతున్నాయని చెప్పొచ్చు. పోలీసులకి మాత్రం ఇరిటేషన్ తెప్పించిన పరిస్థితి నిందని చెప్పొచ్చు. అందులోనే ముఖ్యంగా కొంతమంది మందు బాబులు వాళ్ళు చేసిన ప్రవర్తన వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి మందు తాగేసి ట్రాన్స్ఫరం కూడా ఎక్కాడు, తన ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. నేను మందు బాబులు వీరంగం సృష్టించడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. వాటి గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. సో మొత్తం మీద హైదరాబాద్లో నిన్న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రికార్డు స్థాయిలో కేసులు అయితే నమోదయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు భారీగా
జరిమానాలు అయితే విధించబోతున్నారు. ఇక అలాగే దాదాపుగా 6 నెలల జైలు శిక్ష ఉంటుందని కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. బట్ ఇప్పుడు పోలీసులు ఎలాంటి ఇంకా ఆంక్షలు అమలు చేయబోతున్నారు ఫ్యూచర్లో. నిజంగా ఇలాంటి వేడుకల సందర్భంగా హైదరాబాద్లో కఠినమైన ఆంక్షలు ఉంటాయని ముందే చెప్పినప్పటికీ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. మందేసి రోడ్లపైకి వచ్చారు. రోడ్లపైకి వచ్చిన తర్వాత పోలీసులతో వాగ్వాదం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులను ఇబ్బంది పెట్టారు. పోలీసులకు చికాకు తెప్పించారు. ఒక రకంగా హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. చాలామంది కూడా పోలీసులకు పట్టుబడి చిక్కిపోయారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ. సో మొత్తం మీద నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా అయితే న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. అట్ ద సేమ్ టైం అదే సందర్భంలో రోడ్లపై కాస్త న్యూసెన్స్ కూడా క్రియేట్ అయింది. ట్రాఫిక్ పోలీసులకు సహకరించకుండా చాలామంది ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సో ఓవరాల్గా హైదరాబాద్ వ్యాప్తంగా అయితే న్యూ ఇయర్ వేడుకలు చిన్న చిన్న అపశృతులు మినహా చిన్న చిన్న ఘటనలు మినహా హైదరాబాద్ వ్యాప్తంగా అలాగే తెలంగాణ ఏపీ వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ వేడుకలు సంబరాలు అంబరాన్ని అంటాయి. రేవంత్ అన్న తాగి నడపమన్నాడా? చెప్పలేదు. మళ్ళా చెప్పలేదు. మరి రేవంత్ అన్న ఎందుకు బదలాం చేస్తున్నావు అన్న? రూల్ అందరికీ రూలే. రేవంత్ అన్న తాలూకా అంటే ఎట్లా? మేము ట్వీట్ చేస్తాము. అది కాదన్నా, మీరు చదువుకున్నారు 15 రోజుల నుంచి చెప్తున్నారు కదా ఈ తాగి బండి నడపొద్దని. మేము ట్వీట్ చెప్పేది 2 వీలర్ స్ప్లెండర్ ప్లస్ బండి వాళ్ళకి చెప్పారు. 4 వీలర్ బెంచ్ కార్ వాళ్ళకి చెప్పారు కదా. బెంచ్ కార్ వాళ్ళు తాగితే తప్పు లేదా? ఇప్పుడు ఎందుకు బెంచ్ కార్ వాళ్ళు తాగితే తప్పే. ఒక కారు చూపిండి ఇక్కడ. ఇది చూడు వెనక చూడు. ఏంది అవుతాయా? బెంచ్ కార్ అదా చూడు. ఆయన డాక్టర్, ఇంకా ఆయన కూడా ఇచ్చి పెడతలేరు. సరే 10 మినిట్స్ మేము ట్వీట్ చేస్తాము. అది కాదన్నా, मैं रिक्वेस्ट कर रहा हूँ सर, आज 31st नाइट है, सबको परमिशन रहता थोड़ा बहुत पी लेते, क्या होने का है सर? मैं डेली साहब को देखता हूँ वहाँ पे खड़े हुए रहते, डेली चेकिंग करते, डेली 30 डेज मैं नहीं पीता हूँ, मैं आज पिया। अच्छा, तो रिक्वेस्ट कर रहा हूँ साहब से, मेरे को जाने दो, मेरा घर काटेदान में है जी, तो थोड़ा एक बार रिक्वेस्ट कर दो, एक बार छोड़ दो बोल के बोल रहा हूँ, बस उतना ही बात बोल रहा हूँ, और क्या बोलूँ? साहब ड्यूटी है ना, साहब ड्यूटी कर रहे बोल रहे, साहब ड्यूटी कर रहे, तो रिक्वेस्ट का भी कोई वैल्यू रहता नहीं रहता डिपार्टमेंट के लिए, डिपार्टमेंट के पास है ही नहीं है। केसीआर को बोल रहा हूँ, रेवंत रेड्डी को भी बोल रहा हूँ, केसीआर नहीं है अभी बोल रहा हूँ, अरे चले गया जी, उन्हें बुढ़ा था कौन? केसीआर हाँ भी था, उन्हें चले गया होगा, अभी रेवंत रेड्डी है ना अर्जेंट में, मैं उनसे बोल रहा हूँ, क्या बोल के? आज 31st नाइट है, सब पीते हैं, यहाँ पे चेक करो, अगर कोई भी नहीं निकला तो मैं देखता हूँ, सब कुछ चेक कर रहे ना। अरे हर कोई है जी, ये देखो यहाँ पे देखो लाइन से, वो ट्रक है देखो, उन्हें PSO है, मैं मेरे साथ में बैठ के पिया उन्हें। कौन? अरे हाँ भाई, मीडिया सब अपने को मालूम है, पूछ रहे भैया, सब मालूम है, आपसे पूछ रहे भैया, रिक्वेस्ट कर रहा हूँ, लेकिन अभी जाकर जाने नहीं दिए, कल तो गाड़ी लेके जाऊंगा मैं PS से, जो भी फाइन रहेगा, जो भी सजा होगी 1 साल की। 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.